ఉన్నోళ్ళ పిల్లలైతే ఏక్ నెంబర్ సవలతులుండే పెద్ద పెద్ద స్కూళ్ళకు పోతారు. సర్కార్ నౌకరీ చేస్తోళ్ళు, ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళు వాళ్ళకు ఉన్నంతలా ఫీజులు జరంత తక్కువ ఉండే ప్రైవేట్ బడులకు తోలుతారు. ఇక కూలినాలు వేసుకునేటోళ్ళు, చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు అయితే సర్కార్ బడిలో షేర్కే చేస్తారు. ఎవ్వల తాకతుని బట్టి వాళ్ళు పిల్లల్ని చదివిస్తుంటారు. కానీ ఇంటోళ్ళందరూ చెమట తీస్తే గాని పూట గడవని పిల్లలు బడి బందుకే పోరు, చదువు సంగతే తెలియదు. ఇంతకు ముచ్చటేందంటే వారెవ్వా రైమ్స్ అద్దర కొడుతున్నారు పో బుడ్డోళ్ళు. కానీ చదువు సాగుతున్నది సర్కార్ బడిలనో ప్రైవేటు బడిలనో కాదుల్లో, పేదల గుడిసెల నడిమిట్లా. హగో సార్లు చూడుర్రి సుట్టు పోరాలను గూకుండా పెట్టుకొని ఎంత ముద్దుగా పాఠాలు చెప్తున్నారో. అందరు సుతా సర్కార్ టీచర్లే, కొందరు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చదువులకు దూరం అవుతున్న పేద పిల్లలకు చదువు దగ్గర చేయాలని తండ్లాడుతున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ కూడా బడికొచ్చే విధంగా మోటివేట్ చేయడం కోసం వాళ్ళ యొక్క కనీసంగా అక్షరాలైనా నేర్పాలి, వీళ్ళ మధ్యలో మనం వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ బడిని మనం ప్రారంభించాం. వరంగల్ సుర్జిత్ నగర్ లా గుడిసెలు డేరాలు వేసుకొని ఏం తక్కువ 600 కుటుంబాలు షిత్తు కాయిదాలు ఖాళీ మందుబాటలు ఏరుకుంటా బతుకుతున్నాయి. అందరికందరూ కాయిదాలు ఏరటానికి ఓవుడే. బడికి పోవాల్సిన ఏజిలా రోడ్ల మీద కాయిదాలు ఏరుడైందని గీసార్లు ఇళ్లకు చదువు చెప్పాలని ఇట్లా గుడిసెల నడిమిట్లనే బస్తి బడి పెట్టిరన్నట్టు. దినం మాపటిలి 50 నుంచి 70 మంది వచ్చి ఇట చదువుకుంటుర్రు. పొద్దుముక 5:30 నుంచి రాత్రి 8 గంటల దాకా నడుస్తుంది బడి. ఇక పోరాలను దోలియకుంటే సార్లు గుడిసెల కాడికి పోయి అమ్మనాయనలకు నచ్చ చెప్పి తీసుకొస్తున్నారు. హగో సార్లు రాగానే పోరలంతా బ్యాగులు జబ్బలకేసుకొని బస్తి బడి బాట పడుతున్నారు. అట్లా అని అందరు బడి మొక్కమే చూడనోళ్ళేం కాదు. ఇల్లు గడవక నడిమిట్లా బడి మానేసినోళ్ళు సుతున్నారు. చదువుకోవడానికి వచ్చిన అంతకుముందు చదువుకోనప్పుడు నాకు చదువుకుంటే బాగుండు, నాకు చదువుంటే భవిష్యత్తులో మంచిగా ఉండేది అనుకున్నా. బడి మానేసినాక సుత చదువుకుంటే బాగుండు అనిపించేదట. ఇప్పుడు గీ సార్లు అచ్చుడితోటి చదువుకుంటున్నా అని సంబురంగా చెప్తుంది చెల్లెమ్మ. అంతేకాదుల్లో బయటి పిల్లల కంటే వీళ్ళు మస్తు రువ్వడున్నారట చదువులా. ఒక్క పారి చెప్పంగానే ఇట్లా యాది పెట్టుకుంటుర్రట. మంచి ప్రతిభావంతులు ఉన్నారు వీళ్ళు. ఆటలలో మంచి చక్కటి ప్రతిభ చూపించేటువంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన పోషణ ఇవ్వాలి. ఇళ్లకు చదువు ఒకటే కాదు, మాపటిలి స్నాక్స్, ఇండ్లకు ట్యాంకర్లతో నీళ్లు, బట్టలు, ఒయిలు సుతిస్తురు. సార్లకు కొన్ని స్వచ్ఛంద సంఘాలు సుత ఇంత ఆసరైతున్నాయట. మొత్తానికి 2 నెలలనే ఏం తక్కువ 100 మంది దాకా బడిబాట పట్టించిరంటే చూడురిగా. చదువుకోవాలని ఉన్నా చదువుకోలేని పరిస్థితులు ఉన్నోళ్ళ కోసం తండ్లాడుతున్నా గీ సార్లకు శనార్థి చెప్పాల్సిందేనుల్లా.